హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు జేఈ మెయిన్స్ సంబంధించిన అఫీషియల్ రిజల్ట్స్, ర్యాంక్ కార్డ్ అనేది వచ్చేసాయి. మీ ర్యాంక్ ఏంటి, సో మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది, మీ క్యాస్ట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో సో జేఈ మెయిన్స్ ద్వారా జోసా కౌన్సిలింగ్ అండ్ సీసాబ్ కౌన్సిలింగ్లో అటెండ్ చేయాలనుకుంటే ఎన్ని మార్కులు ఉండాలి అండ్ ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ రావడానికి ఛాన్స్ ఎలా ఉంది అనేది మీరు ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. ట్రై చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, అసలు కట్ ఆఫ్ అంటే ఏంటి, కట్ ఆఫ్ ర్యాంక్ అంటే ఏంటి, ఏ ర్యాంక్ వాళ్ళకి సీట్ వస్తుంది, దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందని, ఓకేనా. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు, ఓకేనా. సో అన్న మీ మెంటర్షిప్లో జాయిన్ అవుతాము అని అనుకున్నా కూడా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. సో దట్ మనం మీ కౌన్సిలింగ్ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా మీకు ప్రతిదీ కూడా గైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు జేఈ మెయిన్స్ అయిపోయింది, కంప్లీట్లీ ర్యాంక్ కార్డ్స్ వచ్చేసాయి. కొంతమంది అడ్వాన్స్డ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది అడ్వాన్స్డ్ క్వాలిఫై కూడా ప్రిపేర్ కాని వాళ్ళు ఉంటారు. సో అడ్వాన్స్డ్ ప్రిపేర్ అయ్యే అందరికీ కూడా ఆల్ ద బెస్ట్, మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, సో దట్ మనం చూద్దాము, ఓకేనా. సో ఇప్పుడు మెయిన్గా ఏంటంటే నేను జేఈ మెయిన్సే క్వాలిఫై అయ్యాను, అడ్వాన్స్ రాయదలుచుకోలేదు, సో నాకు జేఈ మెయిన్స్కి నుంచి నాకు జోసా కౌన్సిలింగ్ కానీ సీసాబ్ కౌన్సిలింగ్ సంబంధించి కానీ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి అని చాలామందికి డౌట్ ఉంటుంది. అండ్ చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్లో ఇది ట్రెండింగ్లో ఉంటుంది, దీన్ని బట్టి చాలామంది మెంటర్స్ మీకు ఈ పర్టికులర్ ర్యాంక్ అని చెప్తూ ఉంటారు, లక్షల్లో వ్యూస్ ఉంటాయి, వాటిని చూసి మీరు నమ్ముతూ ఉంటారు. యాక్చువల్గా అసలు కట్ ఆఫ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒకసారి గమనించండి, మీకు ఇది ఒక పర్టికులర్ కోర్సు కాదు, ఓకేనా. ఐఐటి జేఈ నుంచి కానీ, సో మీరు ఐఐటీస్లో కానీ, ఎన్ఐటీస్లో కానీ, జిఎఫ్టిఎస్లో కానీ జాయిన్ అవ్వడానికి ఇది ఒక పర్టికులర్ కోర్సు కాదు. ఇందులో ఒక 20 to 25 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. చెప్పుకోవడానికి బీటెక్ ఒకటే ఉంటుంది, కానీ ఎన్ఐటీస్లో కానీ, జిఎఫ్టిఎస్లో కానీ, ఐఐటీస్లో కానీ మీకు చాలా రకాల కోర్సెస్ ఉంటాయి, అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఇది గమనించాలి, ఓకేనా. ఇప్పుడు నేను ఓబీసీ వాళ్ళకు 60,000 ర్యాంక్ వచ్చడానికి సీట్ వస్తుందని, లేకపోతే ఒక 70,000 ర్యాంక్ వచ్చడానికి సీట్ వస్తుందని, ఓపెన్లో వచ్చిన వాళ్ళకి ఒక 70,000 వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుందని నేను చెప్తాను, కానీ క్లారిటీ అవ్వదు. ఎందుకు అది చెప్తాము అంటే మీకు అవే ఇంట్రెస్ట్ ఉంటుంది, కట్ ఆఫ్ లాంటివి చూడడమే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మేము చెప్పడానికి ట్రై చేస్తాం. అందుకే మీకు రియాలిటీ చెప్పడానికైతే ట్రై చేస్తాను. సో ఎవరికైతే తక్కువ స్కోర్ వచ్చి దీన్నే నమ్ముకోకుండా ఎంసెట్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా. ఎంసెట్ రిలేటెడ్ ఎలాంటి కంటెంట్ అయినా మన ఛానల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కట్ ఆఫ్ విషయానికి వద్దాం. కట్ ఆఫ్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ కాలేజ్లో, ఆ పర్టికులర్ బ్రాంచ్లో, ఆ పర్టికులర్ క్యాస్ట్లో ఫిల్ అయ్యే లాస్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో దాన్ని మాత్రమే కట్ ఆఫ్ అంటారు, ఓకేనా. నేను కాదు కదా, దేశంలో ఎవరు చెప్తాను, అసలు జోసా కౌన్సిలింగ్ కండక్ట్ చేసే ఆ ఏజెన్సీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా కట్ ఆఫ్ అంటే ఏంటని తెలియదు. మరి వీళ్ళందరూ ఎక్కని చెప్తున్నారంటే ప్రీవియస్ ఇయర్ని బేస్ చేసుకొని చెప్తున్నారు. ప్రీవియస్ ఇయర్లో ఉన్న కట్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్, ఆ పర్టికులర్ కాలేజ్లో, ఆ పర్టికులర్ బ్రాంచ్లో, ఆ పర్టికులర్ క్యాస్ట్లో ఫిల్ అయ్యే లాస్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాటిని కట్ ఆఫ్ అని అంటారు. ఆ పర్టికులర్ క్యాండిడేట్ యొక్క ర్యాంక్ని కట్ ఆఫ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంబీబీఎస్ చూద్దామండి, ఏ కాలేజ్ చూసుకున్నా ఎంబీబీఎస్ ఒకటే కోర్స్ ఉంటుంది కాబట్టి ఏదో జనరలైజ్ చేసి కట్ ఆఫ్ చెప్పొచ్చు. ఇప్పుడు మనకు ఇక్కడ చూస్తే ఐఐటీస్ ఉంటాయి, ఎన్ఐటీస్ ఉంటాయి, జిఎఫ్టిఎస్ ఉంటాయి. అండ్ కొంతమంది స్టూడెంట్స్కి కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఈసీ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ట్రిపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి బయోటెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది ఫిజిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇలా చాలా రకాల కోర్సెస్ ఉండడం వల్ల కట్ ఆఫ్ అనేది పర్టికులర్గా చెప్పలేం. కానీ మీకు ఒక అవగాహన కోసం మీరు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని మనకు ఇయర్ టు ఇయర్ బ్రాంచెస్ కానీ, ఇయర్ టు ఇయర్ ర్యాంకులు కానీ, ఇయర్ టు ఇయర్ సీట్లు కానీ పెరుగుతాయి కాబట్టి కొంచెం అటు ఇటు ఫ్లక్చువేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏది మనకు ర్యాంక్స్ అండ్ కట్ ఆఫ్స్ అనేవి కొంచెం అటు ఇటుగా ఫ్లక్చువేట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనకు జోసా కౌన్సిలింగ్ 6 రౌండ్స్ ఉంటుంది, సీసాబ్ అనేది 2 రౌండ్స్ ఉంటుంది. ఈ రౌండ్స్తోని పక్కన పెడితే మనకు ఎన్ఐటీస్లలో హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి, ఓకేనా. హోమ్ స్టేట్ 50%, అదర్ స్టేట్ 50% అని ఒక ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఎన్టీఏ వాళ్ళు ఎక్కడా కూడా ఇయర్ వైజ్ మనకు స్టేట్ వైజ్ ఇంతమంది క్వాలిఫై అయ్యారు కానీ, ఇంతమంది క్వాలిఫై అవ్వలేదు కానీ, సో తెలంగాణలో ఇంతమంది, ఆంధ్రప్రదేశ్ ఇంతమంది, సో ఇందులో క్యాస్ట్ వైజ్ ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని ఎక్కడ కూడా మాకు ఛాన్స్ ఇవ్వలేదు. కాబట్టి పర్టికులర్గా ఎన్ఐటీస్లలో హోమ్ స్టేట్లో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఓపెన్ స్టేట్లో ఎంత కట్ ఆఫ్ ఉంటుందని చెప్పలేము. కానీ
మీకు మీరుగా తెలుసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ జస్ట్ రెఫరెన్స్ కోసం మాత్రమే, ఓకేనా. సో ఎవరైతే మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారో మీకు జోసా వెబ్సైట్ కానీ సీసాబ్ వెబ్సైట్స్ కానీ 2 ఉంటాయి, ఓకేనా. సో ఈ జోసా వెబ్సైట్లో సీసా వెబ్సైట్లో నేను 2 లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా టెలిగ్రామ్లో అడగండి, లేదా కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి, ఓకేనా. ఎన్ని ఇయర్స్ అయినా చూసుకోవచ్చు, ఓకేనా. మీరు ప్రీవియస్ ఇయర్స్ కూడా చూసుకోవచ్చు, కంపేర్ చేసుకోండి. 2022 2023 కంపేర్ చేయండి కావాలనుకుంటే, ఓకేనా. ఓపెన్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రౌండ్ 6, ఇది నేను చూపించే జోసాకు సంబంధించింది. రౌండ్ 6 అనేది లాస్ట్ కాబట్టి మనకు లాస్ట్ ర్యాంక్స్ అనేది చూసుకుంటే ఇన్స్టిట్యూషన్ టైప్ మనకు గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్సా, ఐఐటీసా, లేకపోతే IIITసా, లేకపోతే NITసా. సరే మనకు NIT వరంగల్, NIT తాడపల్లి కూడా ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ NITని తీసుకుందాం. NITలలో కూడా ఒక NITనే తీసుకుంటాను, మీరు అన్ని NITలు చూసుకొని ఎందులో రిలీజ్ ర్యాంక్ ఉందనేది చూసుకోవచ్చు. సో నేను NIT వరంగల్ని తీసుకుంటాను, ఓకేనా. NIT వరంగల్ టాప్ కాబట్టి మనకి NIT వరంగల్లో ఏ బ్రాంచ్ తీసుకుంటున్నాను, NIT వరంగల్లో 13 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ 13 బ్రాంచ్లలో లీస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏదో ఒక బయోటెక్నాలజీ వస్తుంది. మరి అది మీరు చేయడానికి ఇష్టం ఉందా, లేదు కదా. సో కాబట్టి మనకు ఎక్కువగా ఉన్నది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాబట్టి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటున్నాను. ఇందులో కూడా మళ్ళీ ఏ క్యాస్ట్ వాళ్ళకు, ఓకేనా. ఆల్ క్యాస్ట్ చూద్దాం, ఓకేనా. ఆల్ క్యాస్ట్ కట్ ఆఫ్ చూద్దాం, ఓకేనా. ఆల్ క్యాస్ట్ కట్ ఆఫ్ చూస్తే ఇక్కడ HS అని ఉంటే హోమ్ స్టేట్ అన్నమాట, ఓకేనా. హోమ్ స్టేట్లో ఓపెన్ కేటగిరీలో ఓపెనింగ్ ర్యాంక్ 1894 నుంచి స్టార్ట్ అయ్యి 3115కి క్లోజ్ అయింది, ఓకేనా. సో అదేవిధంగా ఫిమేల్స్ ఓన్లీ, సో 760తో స్టార్ట్ అయ్యి 4530తో ఎండ్ అయింది, ఓకేనా. ఈ ర్యాంక్కి కొంచెం అటు ఇటుగా, ఓకేనా. మీకు హోమ్ స్టేట్లో ర్యాంక్ రావాలంటే ఈ ర్యాంక్ కొంచెం అటు ఇటుగా అంటే 3300, 3500 లేకపోతే 3000. సో ఈ ర్యాంక్ వరకు కంప్యూటర్ సైన్స్ అనేది మనకు NIT వరంగల్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో ఇది వచ్చేసరికి హోమ్ స్టేట్లకు సంబంధించి. హోమ్ స్టేట్లో ఓపెన్ PWD ఉంటుంది, EWS ఉంటుంది, OBC నాన్ క్రిమిలేయర్ ఉంటుంది, అదేవిధంగా ఫీమేల్స్ ఉంటుంది, అందులో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది. సో మనకు SC వాళ్ళు ఉంటారు, సో ST వాళ్ళు ఉంటారు, ఓకేనా. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏంటన్నా ఓపెన్ కేటగిరీ ర్యాంక్ ఏమో ఎక్కువ ఉంది, SC కేటగిరీ ర్యాంక్ ఏమో తక్కువ ఉందంటే ఇది వచ్చేసరికి మనకు మీ యొక్క కేటగిరీ ర్యాంక్, ఓకేనా. SC వాళ్ళ యొక్క 719 కేటగిరీ ర్యాంక్ పర్సన్కి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది మనకు లాస్ట్ రౌండ్ వరకు NIT వరంగల్లో క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఒక 725, 730, 740 వరకు అంటే మన స్టేట్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది మెరిట్లో ఉంటే ఈ విధంగా రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. ఇది వచ్చేసరికి మనకు హోమ్ స్టేట్కి సంబంధించి, ఓకేనా. అదేవిధంగా అదర్ స్టేట్కి సంబంధించి అంటే అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు, ఓకేనా. అదర్ స్టేట్ అనగానే అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి వచ్చేసరికి 889తో స్టార్ట్ అయ్యి 2413 దగ్గర ఎండ్ అయింది. సో ఈ 243 దగ్గర ఎండ్ అయిన ర్యాంక్ ఏదైతే ఉందో ఈసారి మనకి పర్సంటైల్ అనేది హైలో ఉంది కాబట్టి 2000 మీకు వచ్చుంటే, ఓకేనా. సో ఓపెన్ స్టేట్ కోటాలో NIT వరంగల్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది మనకు జోసాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. అదేవిధంగా మీరు నేను మరి CSAB చూద్దాం అనుకున్నాను. CSAB కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ CSABలో కూడా మనకి ఈ విధంగా ఓపెన్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్ ఉంటుంది. సో సెకండ్ రౌండ్ ఇస్ ద ఫైనల్ రౌండ్ కాబట్టి సెకండ్ రౌండ్ ఫైనల్ రౌండ్ చేసుకుందాం. అదేవిధంగా NITs చూద్దాం, ఓకేనా. మనకు ఇక్కడ IITs ఉండవు, IIITs, NITs, GFTS మాత్రమే ఉంటాయి. IITs అనేవి మనకు జోసాతోనే ఎండ్ అయిపోతాయి. సో ఇన్స్టిట్యూషన్ నేమ్ ఏదైతే మనం అనుకున్నామో వరంగల్, ఓకేనా. సో NIT వరంగల్ చూద్దాం. NIT వరంగల్లో సేమ్ టు సేమ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ చూస్తే ఇక్కడ మనకు ర్యాంక్ వచ్చేసరికి, ఓకేనా, ర్యాంక్ వచ్చేసరికి 2 రకాల సీట్స్ వేకెన్సీ ఉన్నాయి. SC ST వేకెన్సీ లేవు కాబట్టి మనకు హోమ్ స్టేట్ కోటాలో ఓపెన్లో 3362 వరకు వచ్చింది, ఓకేనా. అదేవిధంగా OBC వచ్చేసరికి 4924కి రావడం జరిగింది, ఓకేనా. సో ఈ విధంగా CSAB అనేది లక్ బేస్డ్ ఉంటుంది, ఓకేనా. జోసాలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ లేకుండా కొంతమంది వదిలేస్తారో, కొంతమంది అసలు పార్టిసిపేట్ చేయకుండా లాస్ట్ CSAB వరకు వెయిట్ చేసి ఒక ఐడియాతోని ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకుంటారో CSAB కోసం పర్టికులర్ వెయిట్ చేస్తూ ఉంటారు కొంతమంది, ఓకేనా. జోసాలో వచ్చినా కూడా వదులుకొని CSAB కోసం వెయిట్ చేసే క్యాండిడేట్స్కి మనకు CSABలో సీట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు చాలామంది మెంటర్స్ చెప్పుంటారు కదా, ఇన్ని మార్కులు వస్తుంది, ఇన్ని మార్కులు వస్తుంది అనేది. వాళ్ళు చెప్పే అన్నీ కూడా ఇక్కడ నుంచి చూసి చెప్పేవి మాత్రమే, ఓకేనా. సో దీనికి ఒక 300 కానీ 400 కానీ యాడ్ చేసి చెప్తూ ఉంటారు. అంతేగాని
ఇప్పుడు ఇక్కడ ఈ కంప్యూటర్ సైన్స్లో ఈ ఇయర్లో ఎవరు జాయిన్ అవుతాడు, ఏ ర్యాంక్ వాళ్ళు జాయిన్ అవుతారో మనకు తెలియదు కదా. కాబట్టి మీ ర్యాంక్ని బేస్ చేసుకొని నాకు ఈ అకాడమిక్ ప్రోగ్రామ్ ఏదైనా పర్లేదు, బయోటెక్నాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, లేకపోతే సిఎస్సి కానీ, లేకపోతే ఇందులో స్పెషలైజేషన్ కోర్సెస్ కానీ, మనకు లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, లేకపోతే ఈసీఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ, నాకు ఏ ప్రోగ్రామ్ అయినా పర్లేదు, నాకు ఎన్ఐటీలో చదివితే సరిపోతుంది, లేదా జిఎఫ్టిఎస్లో చదివితే సరిపోతుంది, లేదా నాకు ట్రిపుల్ ఐటీలో చదివితే సరిపోతుంది, లేకపోతే నాకు ఐఐటీలో చదివితే సరిపోతుంది అని అనుకుంటే అన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు గ్యాదర్ చేసి పెట్టుకోండి. లేదు అంటే ఓకేనా, లేదు అంటే మీకు ఏ పర్టికులర్ ఎన్ఐటీ కావాలి, మీకు ఏ పర్టికులర్ ఐఐటీ కావాలి, మీకు ఏ పర్టికులర్ జిఎఫ్టీ కావాలి, మీకు ఏ పర్టికులర్ త్రిబుల్ ఐటీ కావాలి, మీకు ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లలో ఏ పర్టికులర్ కోర్స్ మీకు కావాలనేది మీరు ఖచ్చితంగా పెన్ పేపర్ తీసుకొని రఫ్ వర్క్ అనేది మీరు చేసుకొని పెట్టుకోవాలి బిఫోర్ కౌన్సిలింగ్. అలా అయితేనే మీరు ఒక పర్ఫెక్ట్ వేలో కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, ఒక పర్ఫెక్ట్ వేలో మీరు మంచి సీట్ అనేది సాధించడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను మీకు ఎలిజిబుల్ అంటే మీకు అర్థమయ్యే విధంగా ఇన్ఫర్మేషన్ చెప్పే ఉంటాను ఓకేనా. జస్ట్ క్వాలిఫై అయిన ఎవరైనా కూడా మీరు కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వచ్చు, ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వచ్చు. కానీ అక్కడ డిపెండ్స్ ఆన్ వేకెన్సీ, డిపెండ్స్ ఆన్ క్యాస్ట్, డిపెండ్స్ ఆన్ ఇన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని మీకు సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో సీసాబ్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, జోసా కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియో ఎలా ఉంది, జస్ట్ మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.